మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూడా ఎంతో మంది కూడా అక్కడ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములందరూ కూడా ఇబ్బందికరంగా ఉంటే చాలా మంది దాతలు కూడా వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వారు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. అదే కార్యక్రమం భాగంగా మన గుంటకల్ నియోజకవర్గం నుంచి కూడా మన వంతు సాయం చేయాలని పిలిపిస్తే దాదాపుగా మన 600 క్వింటాల పైచలుగా ధాన్యం, బియ్యం కూడా, బియ్యము, బట్టలు, నూనె అన్ని కూడా ఇక్కడి నుంచి 3 టిప్పర్లో తరలించి అక్కడున్న ప్రజలకి అందించిన మనకు కూడా సాయం అందించారు. కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గం ఇక్కడ దాతలు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రజలకు మేలు చేయాలా, ప్రజల కోసమే కష్టపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోద్దండి, మంత్రులై మీరు ఇంట్లో కూర్చోద్దండి, వేరే జిల్లాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోయి సేద తీర్చుకునే కావద్దు. మీరు ప్రజల కోసం వచ్చారు, ప్రజల కోసం మనం గెలిపించారు, ప్రజలకు బాగుండాలని చెప్పేసి ఈరోజు క్యాబినెట్ కూడా దాదాపుగా పొద్దున్న 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసమే ఆయన పాట పడుతున్నాడంటే మనందరూ బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా మన పిల్లలు చదువుకున్న పిల్లవాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పేసిన భరోసాగా ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. అదేవిధంగా అన్ని విధాలుగా ఆదుకునేదానికి మన పెద్ద ఆయన ఉన్నాడు. ఇక్కడ కూడా మన గుంటకల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి పటంలో నడిపేదానికి కానీ, మున్సిపాలిటీలు అభివృద్ధి చేసేదానికి కానీ, మన గ్రామాలు అభివృద్ధి చేసుకునేదానికి కానీ దాదాపుగా ఒక్కొక్క మండలానికి 3 కోట్ల రూపాయలు వచ్చింది. 3 కోట్లు ఎన్ఆర్ఎస్ఎస్ లో, మరి పంచాయతీ రాజ్కి, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కి దాదాపుగా 6 కోట్లు రావడం, అవింది కార్యక్రమం అభివృద్ధి చేసేదానికి కూడా మన ముఖ్యమంత్రి చేయడం కూడా మంచి అద్భుతమైన సహకారం అందిస్తున్నారు. మన గుంటకల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్పడం, ఆ ఎలక్షన్ లో అనుగుణంగా ఈరోజు మన పాతకొ చెరువు కావచ్చు, వైటి చెరువు కావచ్చు, అదేవిధంగా గుర్తు చెరువు కావచ్చు, మన అదృష్టం భాగంగా ఈ 3 చెరువుల్లో నీళ్ళు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా కరుణించాడు. అదేవిధంగా ప్రజలు కూడా అక్కడక్కడ నీళ్లు లేని సమస్య ఉంటే ఖచ్చితంగా బోర్ల ద్వారా సప్లై చేసి బోర్లు కూడా రీఛార్జ్ అవుతున్నాయి. అన్ని విధాలుగా నీళ్లు లేని ప్రాబ్లం ఈ గుంటకల్ నియోజకవర్గంలో చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా.